ఈరోజు పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ లో త్రీ టౌన్ సంబంధించిన కార్పొరేటర్లు ధనాల రాధా గారు, అదేవిధంగా దొడ్డా నగేష్ గారు, గజ్జల లక్ష్మి గారు, అదేవిధంగా కొప్పర సరిత ఉపేందర్ గారు, అదేవిధంగా మన డోన్వాన్ సరస్వతి రవినాయక్ గారు, తోట వీరభద్రం గారు, కుమారాణి గారు, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్ గారు, అదేవిధంగా కన్నం వైష్ణవి గారు, మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. అయితే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మనం చూస్తున్నాం ఖమ్మం నగరం ఏ విధంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుందో, ఈ యొక్క ప్రజాప్రభుత్వం వచ్చాక తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఖమ్మం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అందులో మా త్రీ టౌన్ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే అంశాన్ని మేమందరం కూడా ఈరోజు మాట్లాడదలుచుకున్నాం. ముందుగా రుద్రగాని శ్రీదేవి గారు మాట్లాడతారు. నమస్కారం. 32వ డివిజన్ కార్పొరేటర్ సరస్వతి రవినాయక్ గారు మాట్లాడుతూ, మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన అభివృద్ధిలో మేము భాగ్యస్వామ్యం కావాలని 2003 నుంచి 2026 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆయన అభివృద్ధిలో పాల్గొని మంత్రి గారికి మంచి పేరు తేవాలని చెప్పేసి ఈ నియోజకవర్గంలో మంత్రి గారు చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. ఇవాళ బీసీ హాస్టల్ అని మా 32వ డివిజన్లో 9 కోట్లతో బీసీ పిల్లల్ని ఒక చదువు విద్య అన్ని తెలియజేయాలని చెప్పేసి మంత్రి గారు మాకు అవకాశం ఇచ్చారు. అలాంటి డివిజన్లో మేము భార్య భర్తలుగా ఉండటం, మంత్రి గారు శిష్యులుగా ఉండటం మా అదృష్టంగా భావిస్తూ మాకు అవకాశం ఇచ్చినాం. పత్రికా సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అలాగే కాంగ్రెస్ నాయకులకు అందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రైజింగ్ అని కార్యక్రమం చేపడుతూ, దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఖమ్మం రైజింగ్ అని ఖమ్మం త్రీ టౌన్ లో ఈ బ్రిడ్జితో పాటు, మార్కెట్తో పాటు, రోడ్లతో పాటు, హాస్పిటల్తో పాటు అనేక వసతి గృహాలు కూడా ఏర్పాటు చేసినారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అతను రాజకీయ జీవితంలోకి ప్రవేశించి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అతను ఖమ్మం 2 సార్లు ప్రాతినిధ్యం వహించడం మన ఖమ్మం నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. అతను తుమ్మల గారు మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు మనకి ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ప్రకాశనగర్ బ్రిడ్జిని సాధించినారు. అలాగే రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని కూడా అతని నాయకత్వంలో తీసుకొచ్చారు. ఇప్పుడు రెండోసారి ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉండటం మన త్రీ టౌన్ ప్రాంతానికి, ఖమ్మం నియోజకవర్గానికి, ఉమ్మడి జిల్లాకి ఎంతో ఆయన సేవ చేసే అదృష్టం, ఆయన ద్వారా మన ఖమ్మం జిల్లా ప్రజలకి ఎంతో అదృష్టం కలిగింది. మన త్రీ టౌన్ ప్రాంతంలో ఈ కేబుల్ బ్రిడ్జితో పాటు ఫస్ట్ కేబుల్ బ్రిడ్జి ఒకటే అనుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అతని యొక్క దూరదృష్టితో ఆలోచించి 2 వైపులా సర్వీస్ రోడ్లు, దీన్ని ఇటు నుంచి వచ్చిన ఒక రింగ్ రోడ్ లాగా ఖమ్మం నగరానికి ప్రవేశించేటట్టు ఎగ్జిట్ ప్లస్ ఎంట్రన్స్, ఎగ్జిట్ 2 ప్రణాళిక చేసి, మొదట్లో ప్రణాళిక లేకపోయినా దానికి అతనుకున్న దూరదృష్టితోటి దీన్ని ఏర్పాటు చేసినారు. అలాగే అధునాతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయడంతో పాటు ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్, దానికి చక్కగా వసతులు కల్పిస్తూ భవిష్యత్తులో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే పరిశుభ్రమైన విత్తనాలు అన్ని విధాలుగా అతను మంత్రి గారు చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్రీ టౌన్ ప్రాంతానికి తుమ్మల గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి శరవేగంగా చెందుతుంది. అతని నాయకత్వంలో ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతం అభివృద్ధి చెంది మన ఖమ్మం జిల్లాకి, ఖమ్మం పట్టణానికి త్రీ టౌన్ తీగల బ్రిడ్జి కానీ, మార్కెట్ కానీ, అలాగే మన రవాణా సదుపాయాలు కల్పించి పిఎస్ఆర్ రోడ్డు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ సహకరిస్తే దాన్ని కూడా వెడల్పు చేస్తా అంటున్నారు. తుమ్మల గారు చాలా స్పష్టంగా ఉన్నారు. కానీ అక్కడి ప్రజలు కొందరిని ఒప్పించైనా సరే మన త్రీ టౌన్ కార్పొరేటర్లు చొరవ తీసుకొని అక్కడి ప్రజల్ని ఒప్పించి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పిఎస్ఆర్ రోడ్డు విస్తరణ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖమ్మం పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందంటే, అభివృద్ధి అంటే తుమ్మల అంటే అభివృద్ధి అనే విధంగా
జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా మా 3 టౌన్ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ 3 టౌన్ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నప్పుడు తుమ్మల గారు మనకి మార్కెట్ ఒక ఆధునికరమైన మార్కెట్ ను తీసుకొచ్చి ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలగజేశాడు. దానికి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా పత్తి మార్కెట్ నుంచి స్కూల్ దంసలాపురం వరకు ఒక 70 అడుగుల విస్తీర్ణంతో 33 కోట్లతోని రోడ్డు విస్తరణ జరుగుతుంది. దాని సెంటర్ లైటింగ్ కూడా పెట్టించడం జరుగుతుంది. అది ఆ రోడ్డు పూర్తి కావడానికి అతి త్వరలో పూర్తి అవుతుంది. ఆ రోడ్డు పూర్తి అయితే మార్కెట్ కి సిటీలోకి మార్కెట్ కి బండ్లు రాకుండా ఆ రోడ్డు వెంట పత్తి మార్కెట్ కి వెళ్ళి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా మార్కెట్ కి ఒక మంచి ఆధునికంగా రోడ్డుని విస్తరింపజేస్తున్నాడు తుమ్మల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మన వసతి గృహం మనకి వసతి గృహం కూడా ఏర్పాటు చేస్తున్నాడు. 9 కోట్లతో వసతి గృహాన్ని ఆధునికమైన ఒక విద్యార్థులకు వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. అది ప్రారంభోత్సవం జరిగింది. నిర్మాణం కూడా జరుగుతుంది. అతి త్వరలో విద్యార్థులకు అందజేస్తాడని తెలియజేస్తున్నాను. అదే విధంగా మన 3 టౌన్ ప్రాంతంలో మనకి 14 కోట్లతోని మనకు మార్కెట్ నిర్మించడం రోడ్డు విస్తరణ జరిగింది. ఆ రోడ్డు విస్తరణ కూడా 70 అడుగులతో జరిగినప్పుడు 2.9 కిలోమీటర్లకు మనకు రోడ్డు విస్తరణ జరిగింది. ఆ విస్తరణలో కూడా ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ తుమ్మల గారు ఏంటంటే అభివృద్ధి జరుగుతుంటే కొన్ని ఆటంకాలు వస్తే వాటిని పట్టించుకోవద్దని చెప్పి మాకు చెప్పినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాము. అభివృద్ధి కోసమే మేము ముందుకు నడుస్తున్నాం. తుమ్మల గారి బాటలోనే మేము నడుస్తున్నాము. అటువంటి అభివృద్ధి ఖమ్మం నలుదిక్కులో జరుగుతుంది. 3 టౌన్ ప్రాంతంలో అత్యధికంగా జరిగిందని ప్రత్యేకంగా తుమ్మల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన కేబుల్ బ్రిడ్జి కూడా మనకి ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జిని కూడా చూస్తున్నాము. మనకు హైదరాబాద్ కు ధీటుగా కేబుల్ బ్రిడ్జిని కూడా నిర్మిస్తున్నారు. మనకు కేబుల్ బ్రిడ్జి కిందనే ఉండి మనం ఈ డెవలపింగ్ గురించి మా ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. తుమ్మల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.